అయితే చెప్పడానికైతే ఏమీ లేదు. ఏంటంటే ప్రైజ్ మనీ పెంచుకోవడానికి హౌస్‌లోకి సెలబ్రిటీలని బలవంతంగా గెంటేసి సీరియల్ వాళ్ళని ఏదో టాస్క్‌లు అయితే చేపిస్తున్నారు. అసలు ఇంట్రెస్టే లేదు. నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. అది అసలు చాలా అంటే చాలా పిచ్చ బోర్ కొడుతుంది. సో, దాని గురించి పక్కన పెడితే ఏవీస్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఎప్పుడో ఏవీస్ గురించి వాళ్ళ జర్నీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు నేను. సో, గౌతమ్‌ది చాలామంది పిచ్చ మాస్ ఎలివేషన్స్ ఇచ్చారని చెప్పి కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అయితే చూశాను. సో, మనోడు సీజన్ 7కి వచ్చాడు కాబట్టి ఏవీలో సీజన్ 7 చూపించి తర్వాత ఈ సీజన్ 8లో ఎలిమినేట్ అవుతాడు కదా. అంటే అప్పుడు కరెక్ట్గా నాగమణి కంటే నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి అప్పుడు ఎలిమినేట్ అవుతాడు కదా. అది చూపించి అది కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎలా రైజ్ అయ్యాడు అంటే ఒక సినిమాకి ఇచ్చినట్టు అంతా హైప్ ఇస్తున్నారు. సో, ఏవి అవును గౌతమ్ ఫ్యాన్స్కి ఆబ్వియస్గా నచ్చే ఉంటుంది. సో, నేనేం కాదంటలా. సో, అది ఏవియే కదా అని నేను అనుకున్నాను. సో, నాకు అంటే ఎలివేషన్లో బీజిఎం డైలాగులు ఏవో ఉన్నాయి కానీ ఓకే. బట్ ఏవి గూస్ బంప్స్ ఇలా అంటున్నారు. అగ్రీ బట్ అంటే మరీ ఎక్కువ లేపుతున్నారు అనుకున్నాను. సో, అలాగని యాంటీ అని ఏం కాదు కానీ సో, నేను దీని గురించి మాట్లాడకపోదును. బట్ ఎక్కువ అయిపోయిస్తున్నారని మాట్లాడుతున్నాను. సో, నెగిటివ్ చేద్దామని ఏది కాదు. సో, మామూలుగా చెప్తున్నాను ఏవికి అంత అంటే ఓటింగ్ పడితే హ్యాపీ. ఓటింగ్ పడకుండా ఇలా ఈ పెట్టడం వల్ల నో మోర్. సో, ఇది నాకు అనిపించింది అందుకు చెప్తున్నాను. సో, రాంగ్ అయితే ఏమనుకోకండి. థ్యాంక్ యూ.